ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరము, ఈ ఉగాది నుంచి? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, అలాగే మానసిక స్థితి, అలా అనుకూలత, అలాగే ప్రతికూలత రెండు కూడా ఎలా ఉండబోతున్నాయని విషయాల మీదే మనం చర్చించుకుంటున్నాము. మనతో పాటు చర్చించడానికి హిట్ టీవీ స్టూడియోలో ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం చర్చించుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నారా లోకేష్. మరి నారా లోకేష్ పేరు వినగానే చాలా మంది కూడా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎలా అంటే, తనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మినిస్టర్ దాకా వచ్చారు అని చెప్పేసి, అంటే కేవలం వాళ్ళ నాన్న ఉండడం వల్లే, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం వల్లే ఇదంతా కూడా తనకు దక్కింది అంటున్నారు. ఇంకో విషయానికి వస్తే కూడా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ నడుస్తుంది మనకి. మన ప్రధాన మంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ని ఎంతో నమ్మకంగా కూడా తన మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకొని తనకు సపోర్ట్ చేస్తూ కూడా అక్కడ చాలా గొప్పగా కూడా స్థాయికి తీసుకెళ్తున్నారు. అభివృద్ధి కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఆ కోణంలోనే ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఏమని అంటే కూడా నారా లోకేష్ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అందరి అంతు చూస్తాను, వాళ్ళ అంతు తేలుస్తాను అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకొకటి, తను అంటే రాబోయే ఈ సంవత్సరంలో తను ఒక చిన్న పదవి అనే అనొచ్చు. నేను డైరెక్ట్గా చెప్తాను సార్, మీరేం అనుకోకపోతే. అంటే నెక్స్ట్ డిప్యూటీ సీఎం మరి నారా లోకేష్ ఉంటాడా అని అంటున్నారు. కొంతమంది ఏమో లేదు సీఎంఏ ఉండబోతున్నాడా అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు వినబడుతున్నాయంటే కూటమి విడిపోబోతుందేమో అని అంచనాలు వేస్తున్నారు. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ను రీప్లేస్ చేసేంత దమ్ము, ధైర్యము నారా లోకేష్కి ఉందంటారా అసలు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. భరణి నక్షత్రము మేషరాశిలో నారా లోకేష్ గారి జన్మించారు. వారి జాతకరీత్యా కూడా చూసుకుంటే వీరు ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక క్వశ్చన్ లాగా సంధించారు. వారి జాతకం చూసుకుంటే మేడం, మీరు అడిగిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేటివ్ లీడర్స్, అంటే తెలుగుదేశం పార్టీని భుజాల మీద వేసి మోసేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు. అందులో ముఖ్యంగా నారా లోకేష్ గారి జాతకం అది నిజంగా ఆ స్థాయికి ఉందా అని అడుగుతున్నారు. హానెస్ట్లీ మీకు మన చాలా మందికి కూడా జ్యోతిష్యం అంటే ఒకటే తెలిసి ఏంటంటే మన రాశి ఫలం ఎలా ఉంది, ఈ మాస ఫలము, వార ఫలము, త్రైమాస ఫలం, ఇవే తెలుసు. కానీ జాతకంలో కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి మేడం, కొన్ని బలహీనమైన లక్షణాలు కూడా ఉంటాయి. నారా లోకేష్ గారి జాతకంలో మనకి ఇంగ్లీష్లో రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అని ఉంటుంది. అంటే మీరు దేని నుంచైనా ప్రతిబింబంగా నేర్చుకోవడం. మీరు అద్దం ముందు మీరు కనిపించినప్పుడు మీకు మీ రిఫ్లెక్షన్ ఏంటి? అద్దం, మీ ముఖం కనిపిస్తుంది. సో జీవితంలో అనుభవాలు, ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి పరిణామాలు ఏంటి అన్నది మీరు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి వ్యక్తిత్వం ఉందా లేదా? గతం గతః అయిపోయింది, అదా అయిపోయింది, మళ్ళీ చేస్తాం. కానీ తప్పుల నుంచి ఏం నేర్చుకోము. తప్పులు చేసినా కానీ తిరగబడతాం, వాదిస్తాం, మూర్ఖంగా ఉంటాం. వీటన్నిటికీ అతీతమైనటువంటి జాతకం నారా లోకేష్ గారిది. హీ విల్ ఆల్వేస్ ఎన్హాన్స్ హిమ్సెల్ఫ్. అఫ్ కోర్స్ కొంచెం ఇంపల్సివ్ ఆయన జాతకంలో వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి మొత్తం జాతకంలో గ్రహస్థితి అంతా కూడా చూడండి మేడం. కుంభరాశిలో కుజుడు, రాహుకేతువులు మిథునం, ధనురాశిలో ఉన్నారు. రవి శుక్రులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నారు. గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు. మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా గురువు వృశ్చిక రాశిలో ఉంటాడు. అట్ ద సేమ్ టైం శని గ్రహం కర్మలను ఆచరింపజేసేవాడు, సోషల్ ఐడెంటిటీ ఇచ్చేవాడు, సోషల్ గ్లామర్ పెంచేవాడు కూడా ఈయన జాతకంలో శని గ్రహము తులారాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రాహు కేతువు కూడా అసెండింగ్ మోడ్ అంటారు అనమాట. అసెండింగ్ మోడ్ అంటే మిథున రాశిలో రాహు ఉంటే సమసప్తమం అంటే 180 degrees అంటే కేతువు ధనురాశిలో ఉన్నాడు. అంటే అన్ని ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఆయనకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇది వ్యక్తిగత జాతకం, గోచారంతో సంబంధం లేదు. ఈ వ్యక్తిగత జాతకంలో ఒక మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే రవి శుక్రుల కాంబినేషన్ మకర రాశిలో ఉంది, ప్లస్ కుజుడు యొక్క స్థానము కుంభరాశిలో ఉంది. ఈ కుజుడు యొక్క స్థానం కుంభరాశిలో ఉండడం ఏంటంటే
ఈజ్ అంటే బై బర్త్ నేచర్ ఏంటంటే ఈజ్ ఎక్సైటెడ్ టు డూ సంథింగ్. తనకు ఒకటి ఏదైనా వస్తువు నచ్చింది అనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు అది నాకు కావాలని కూర్చుంటారు, కొనేస్తారు చూడండి. అంటే ఏంటి, దే ఆర్ ఎక్సైటెడ్ టు రీచ్ దేర్ డిజైర్స్. సో ఈ ఎక్సైటెడ్ టు రీచ్ డిజైర్స్ అన్నది పొలిటికల్గా మీరు అన్వయించి చూడండి. తను ఏదైనా చెప్పాలి చేయాలి అనుకున్నప్పుడు, సో దేన్నైనా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తనకి ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి వస్తువు, ఆ వస్తువు దొరికే వరకు ఆ వస్తువు వెతుకుతారు. ఎందుకు, వాళ్ళ మెమరీలో వాళ్ళ డిజైర్లో అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ జీవితంలో వీళ్ళని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా, వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేస్తే వీళ్ళు అంత ఈజీగా మర్చిపోరు. అదే మీరు పొలిటికల్గా చేశారనుకోండి, అక్కడ మళ్ళీ ఫ్రెండ్లీ ఈకో ఉంటారు. చూడండి, ఒకటే మనస్తత్వము, పరిశీలన విధానం డిఫరెంట్గా ఉంది. పర్సనల్లీ దే ఆర్ డిఫరెంట్, సోషల్లీ దే ఆర్ డిఫరెంట్. ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈజ్ హార్మ్ఫుల్ టు దేర్ సోషల్ లైఫ్, హార్మ్ఫుల్ టు దేర్ పొలిటికల్ లైఫ్, వాళ్ళతో కూడా వ్యవహారికంగా కఠినంగా ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళ నారా లోకేష్ గారి జాతకంలో ఆయనకి దాన్ని ఒక వర్డ్లో చెప్పాలంటే డిజైర్ కాన్షియస్ అంటారు మేడం. డిజైర్ కాన్షియస్ అంటే వాళ్ళ రాజకీయ జీవితం కావచ్చు, వాళ్ళు వాడుకున్నట్టు వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ కోరిక నిమిత్తం దాన్ని ఆచరిస్తారు, దాన్ని సాధిస్తారు. ఇఫ్ హీ వాంట్ సంథింగ్ దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ హిస్ స్ట్రాంగెస్ట్ డిజైర్. అది స్నేహం కావచ్చు, శత్రువుల మీద చేసే యుద్ధం కూడా కావచ్చు. సో మీరు అడిగారు ఇతను జాతకంలో చంద్రబాబు నాయుడు గారిని రిప్లేస్ చేసేటువంటి స్థాయి ఉందా? నేనైతే 70% ఉందని చెప్తా. ఇప్పుడు చాలా మంది ఆయనకు మాట్లాడడం సరిగా రాదని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు అదే మాట్లాడడం రానివాడు మళ్ళీ తర్వాత నేషనల్ మీడియాలో మాట్లాడాడు. మన తెలుగు లీడర్స్ ఎవరన్నా నేషనల్ మీడియాలో మాట్లాడితే ప్రశాంతంగా ఇంటరాక్టివ్గా వాళ్ళు మాట్లాడే వాళ్ళ టర్మినాలజీకి కనెక్ట్ అయ్యి కంటెంట్ కనెక్ట్ అయ్యే వాళ్ళు అరుదు, తక్కువ. సో ఇతను మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను మేడం, ఎవరిలో అయితే ఎన్హాన్స్మెంట్ ఉంటుందో, రిఫ్లెక్షన్ ఉంటుందో, వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఎదుగుతారు తప్ప వాళ్ళు ఒక చోట స్తబ్దంగా ఉండరు. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఈయన యాటిట్యూడ్ ఉంది చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి శత్రుత్వం కానీ, బ్యాక్ స్టాబింగ్ కానీ, తొందరగా పార్టీలు మారిపోవడం, అభిప్రాయాలు మార్చుకోవడం అనే ఒక ఎన్విరాన్మెంట్లో ఇతను ఉన్నాడు. సో ఇది ఛాలెంజింగ్ పాయింట్. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు ఉన్నటువంటి ఒకటే స్ట్రెంగ్త్ ఏంటి, హీ విల్ లెర్న్ ఫ్రమ్ హిజ్ ఓన్ యాక్షన్స్, హిజ్ ఓన్ డెసిషన్స్. సో కాబట్టి ఇతను ఆల్టర్నేటివ్ లీడర్ తప్పకుండా అవుతాడు. చంద్రబాబు నాయుడుకి సబ్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ లీడర్, రిప్లేస్మెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా తప్పకుండా అవుతాడు. మీరు నిజంగా జనాలు నమ్మలేని నిజాన్ని మీరు చెప్తున్నారు సార్. ఎందుకంటున్నా ఈ మాట అనడానికి కూడా ఒక రీజన్ ఉంది సార్. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా, ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక పొలిటీషియన్గా అసలు అతను అర్హుడే కాదు అని నిర్ణయించిన వాళ్ళు ఇప్పుడు కేవలం వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో ఉండడం బట్టి పొలిటీషియన్గా తనని ఒక పదవిలో పెట్టినట్టుగా అందరు జనాలు గుర్తిస్తున్నారు. అలాంటిది మీరు నిజంగా చెప్పాలంటే ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. కాదు మేడం, ఒకటి చెప్పండి, మన మీడియా వీళ్ళు పనికిమాలినోళ్ళు అని తేల్చిన వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చారు. అది మన సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు 2024లో మీరు చూడండి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా పాత్రికేయులు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరు పేర్లు చెప్పలేను కానీ, వీళ్ళందరూ తేల్చేశారు వీళ్ళు వేస్ట్, వీళ్ళకి డిపాజిట్ కూడా రాదన్నారు. వాళ్ళు మొత్తం కుంభస్థలం పగలగొట్టారు. మేడం, ఎప్పుడైతే మీరు ఒక ప్రెజుడిస్, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని పక్షపాతం ఏర్పడుతుంది మేడం. మీరు ఇప్పుడు మనం నారా లోకేష్ గురించి మాట్లాడుతాం, ఏం పక్షపాతం లేదు. జగన్ గారి గురించి మాట్లాడడం పక్షపాతం లేదు. ఇప్పుడు రిఫ్లెక్షన్ అన్నది ఏంటో మీరు ఒక్కసారి చూడండి. ప్రతిబింబం అంటే మిమ్మల్ని మీరు ప్రతిబింబంగా చూసుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో పడిపోయిన స్థాయి వాళ్ళు ఎవరు లేరు. 100కి 100% ఎవరైతే రిఫ్లెక్ట్ అయ్యి జీవితంలో నేర్చుకుంటారో గతం నుంచి, వాళ్ళు ఎప్పుడైనా ఉన్నతమైన స్థానానికి వస్తారు వాళ్ళు. సో ఇతనిలో ఉన్నటువంటి కొన్ని మైనస్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇతను కొంచెం అంటే అభిప్రాయాలు తొందరగా కన్విన్స్ కాడు మేడం. తొందరగా ఈజ్ నాట్ క్విక్ అండ్ అడాప్టివ్. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఈజ్ క్విక్ అండ్ అడాప్టివ్, తనకు తగ్గట్టు మార్చేసుకుంటారు. ఈయన ఈ నీడ్స్ టైం. ఈయన నిర్ణయం తీసుకోవాలనుకున్నా, నిర్ణయం మార్చుకోవాలనుకున్నా ఈయన ఒక టైం తీసుకుంటాడు, టైం డ్యూరేషన్. శని ఉచ్చ ఇతనికి, ఈయన జాతకం చేశారు, సాటర్న్ ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఇతను జాతకం ఇచ్చారు.
సో ఇతనికి డిఫాల్ట్ ఏంటంటే దేన్నైనా ప్రశ్నించే గుణం ఉంటుంది ఓకే. పుట్టుక నుంచి కూడా. రాసేది మేషరాశి అంటే పుట్టుక నుంచి కూడా ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోతు ఎక్కువ తెలుస్తుంది మేడం. ఓకే. దేంట్లోనే డిటర్మైండెడ్ అనమాట. అంటే ఒక విషయాన్ని లోతుగా వెళ్ళి పరిశీలించి దాని లోతుపాట్లు తెలుసుకునేటువంటి డిటర్మినేషన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ వన్ స్ట్రెంథనింగ్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఒకవేళ తాను పర్సనల్గా దాన్ని తీసుకొని దాన్ని దేనైనా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడంటే అది డూ ఆర్ డై వరకు పోతుంది. అది మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడ లౌకికంగానో లేకపోతే కొన్ని సందర్భాల్లో పట్టు విడుపుకి అలవాటు పడిన రాజకీయ చరిత్ర ఆయనకి చాలా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.